ఐరోపాలో ఈ ఏడాది వేసవి సెగలు పుట్టిస్తోంది. జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. బడభాగ్ని కారణంగా వందల మంది చనిపోతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అసలు యూరప్లో ఏం జరిగింది? రాబోయే పెను ముప్పునకు సంకేతమా? యూరప్ నిప్పుల కొలిమిలా మారింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో యూరప్లో మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయిలో వడగాలులు భయపెడుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. జూన్ 21వ తేదీ నుంచి యూరప్లో నమోదైన తీవ్రమైన వేడి కారణంగా 1300 మందికి పైగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. ఒక్క ఫ్రాన్స్లోనే సుమారు 1000 మందికి పైగా మృతి చెందారని గణాంకాలతో సహా పేర్కొంది. రహదారిపై వెళ్తున్న కారు టైర్లకు తారు అంటుకొని పెచ్చులు పెచ్చులుగా ఊడి వస్తోంది. నిజానికి యూరప్ అంటే కూల్గా ఉంటుంది. టెంపరేచర్ 20 లేదా 25 డిగ్రీల వరకు ఉంటుంది. మామూలుగా ఇలానే ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. క్లైమేట్ చేంజ్, ఎల్ నినో దెబ్బ గట్టిగా పడింది. చల్లదనం కోసం జనం అల్లాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులను తట్టుకోలేక వేలాది ప్రాణాలు ఎండలో కలిసిపోతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, గ్రీస్ తదితర దేశాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణానికి మించిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఫ్రాన్స్లో దాదాపు సగానికి పైగా ప్రాంతాలను అత్యంత ప్రమాదకరమైన రెడ్ హీట్ వేవ్ అలర్ట్ పరిధిలోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. బ్రిటన్లోనూ రెడ్ ఎక్స్ట్రీమ్ హీట్ వార్నింగ్ జారీ చేసింది. చరిత్రలోనే ఇవి అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు. దక్షిణ ఇంగ్లాండ్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ప్యారిస్లో అయితే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటేసింది. 1980 నుంచి ప్రపంచ సగటు కంటే యూరప్ ఖండం రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది. స్పెయిన్లోనూ 1950 తర్వాత అత్యధిక రోజువారీ సగటు ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో టూరిస్టులు ప్యారిస్ వెళ్లకపోవడమే బెటర్ అంటున్నారు. తీవ్రమైన వేడి గాలుల వల్ల అడవుల్లో కారుచిచ్చు రగిలే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఇటలీలోనూ పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్లు అమల్లో ఉన్నాయి. జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పోలాండ్, క్రొయేషియా, హంగేరీ సహా అనేక దేశాలకు ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కరువు రావచ్చనే భయం పెరుగుతోంది.